దివ్యవాణి టీవీ ప్రేక్షకులందరికీ శుభోదయం. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రియులారా, మీ అందరికీ స్వాగతం, సుస్వాగతం. దేవుని ప్రేమ తరిగిపోలేదు, ఆయన కరుణ సమసిపోలేదు. ప్రతి ఉదయము ఆ ప్రభు వైపు చూసేవారందరిపై నూతనంగా తన ప్రేమను కరుణను కుమ్మరిస్తానని వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు, విశ్వసనీయుడు. ప్రియులారా, ఈ నూతన ఉదయంలో కూడా మనందరినీ తన యొక్క ప్రేమతో కరుణతో వర్షధారలాగా మనందరినీ అభిషేకించి ఉన్నారు. ఎందుకో తెలుసా? నీవు నేను ఆ దేవుని రూపంలో సృజింపబడి ఉన్నాము. ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో మనం చదువుతున్నాం. దేవుడు మానవుని తన పోలికలో, తన రూపములో, తన యాజక రూపములో సృజించెను. తన యొక్క గౌరవమైన రూపములో దేవుడు సృజించుకొని, చూడండి, పాపము మానవుల్లో ప్రవేశించనంత వరకు ఆ దేవుడితో ఎంతో మంచి సంబంధాన్ని కలిగి ఉన్న మానవుడు, ఆది దంపతులు దేవునిలో ఎంతో సంతోషిస్తూ వాళ్ళు ఉండేవారు. కానీ సైతానుచే మోసగింపబడినప్పుడు, దేవునితో వారికున్న సంబంధాన్ని వాళ్ళు కోల్పోయినప్పుడు, ఇక దేవునితో ఎప్పుడు వాళ్ళు కలవలేరా అంటే, దేవుడు ఆదికాండం 3వ అధ్యాయం 15వ వచనంలోనే ఆ సమస్యకు పరిష్కారాన్ని సిద్ధము చేసి పెట్టారు. అనుగ్రహ సమయమందు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలోనికి వచ్చి ఒక దేవుని దివ్య గొర్రెపిల్లలాగా తనను తాను సిలువ మీద అర్పించి సైతాను యొక్క తలను చితక తొక్కడం ద్వారా తిరిగి మనము దేవునితో సంబంధాన్ని కలిగి ఉంటామని, తిరిగి మనము మన యాజకత్వాన్ని ఆ ప్రభు ద్వారా పొందుతామని పరలోకపు తండ్రి అప్పుడే ప్రణాళిక వేసిపెట్టి 2000 సంవత్సరముల క్రితం యేసుక్రీస్తు ప్రభుల వారు మానవుడిగా జన్మించి జీవించి యెరూషలేములో సిలువ మీద ఆయన పొందిన మరణ పునరుత్థానాల ద్వారా, ప్రియులారా, మనము పోగొట్టుకొనిన ఆ యాజక రూపాన్ని తిరిగి మనకు అనుగ్రహించారు. అందుకనే మనము దేవునిచే ఎన్నుకొనబడిన ప్రజలము, యాజక బృందము, రాజరిక కులానికి చెందిన వాళ్ళము. మనము అంధకారంలో ఎవరెవరు ఉన్నారో వాళ్ళని వెలుగులోనికి నడిపించవలసిన వాళ్ళము. అద్భుతములను, ఆశ్చర్యక్రియలను ప్రకటించబడవలసిన వాళ్ళము. ఈ మతానికి, ఈ కులానికి, ఈ యాజక గోత్రానికి చెందిన వాళ్ళము మనము, ప్రియులారా. కానీ మనల్ని మనము ఎలా చూసుకుంటున్నాము? పడిపోయిన వాళ్ళలాగా, బంధింపబడిన వాళ్ళలాగా, నిరాశలో ఉన్న వాళ్ళలాగా, మన జీవితాన్ని మనమే నడిపించుకొని వాళ్ళలాగా మనము చూడడానికి సైతాను ఎప్పుడు కూడా మనల్ని మోసపుచ్చడానికి అది ప్రయత్నిస్తూ ఉంటుంది. కాలము ఆసన్నమైనది, కొద్ది కాలమే ఉంది అని సైతానికి బాగా తెలుసు. కాబట్టి ఎప్పుడెప్పుడు ఎవరెవరిని మోసం చేయాలా అని మన ఏవమ్మను మోసం చేయనట్లుగా ఈ కాలంలో ఇప్పుడు కూడా సత్యము మనము తెలిసినప్పటికీ తెలిసిన సత్యాన్ని నమ్మకుండా మనలో రకరకాల ప్రశ్నలను కలిగించి ఆ ప్రశ్నల ద్వారా మనల్ని మోసం చేస్తూ ఉంది. అందుకనే చూడండి, మనల్ని మనం రాజరిక గురుకులంగా చూసుకోవడము మనకి ఎంత కష్టమో, దాన్ని నమ్మడము ఎంత కష్టమో. నేను యాజక బృందము, నేను చీకట్లో ఉన్న వాళ్ళని వెలుగులోనికి నేను నడిపించడానికి పిలువబడిన దాన్ని నేను అని నాకు చెప్పుకోవడానికి మనకు ఒక్కొక్కరికి ఎంత కష్టం కదా. ఎందుకంటే సైతాను చెప్పే ఆ యొక్క మోసపు మాటల్నే మనం నమ్ముతూ ఉన్నాము. కానీ నిజంగా యేసు ప్రభువు ఆయన మరణించారు, పునరుత్థానమయ్యారు, అది చరిత్రలో కూడా అది స్పష్టీకరించబడింది. అయినా కూడా దాన్ని నమ్మడానికి మనకి ఎంత కష్టంగా ఉందో. కానీ ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభుల వారు తాను చెయ్యవలసింది అంతా సమాప్తం చేసి
తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఎవరెవరైతే ఈ సత్యాన్ని నమ్ముతారో విశ్వసిస్తారో వాళ్ళ జీవితం గొప్పగా ఉండబోతుంది, వాళ్ళు యాజక బృందముగా ఈ లోకంలో జీవిస్తారు అని వారందరిపై మనందరిపై ఆశగా చూస్తూ ఉన్నారు. మార్కు సువార్త 16వ అధ్యాయంలో మనం చదువుతున్నాం, ఎవరెవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారు నా కొరకే ఈ లోకంలోనికి వచ్చారు, నా కొరకే జన్మించారు, నా కొరకే సామాన్య మానవుడిగా ఈ లోకంలో జీవించారు, నా కొరకే సిలువను ఎత్తుకున్నారు, నా పాపములన్నీ ఆయన సిలువలో మోసారు, నా స్థానంలో సిలువలో ఆయన మరణించారు, నా కొరకే నన్ను పునరుత్థానం చేయడానికే ఆయన పునరుత్థానమయ్యారు, ఇప్పుడు నా కొరకే నా తరపున న్యాయవాదిగా ఆయన తండ్రి కుడి ప్రక్కన కూర్చొని ఉన్నారని ఎవరెవరు విశ్వసిస్తున్నారో వారందరికీ కూడా దయ్యములను వాళ్ళు వెళ్ళగొట్టగలరు, పాములను ఎత్తి పట్టుకొనగలరు, అన్య భాషల్లో మాట్లాడగలరు, ప్రాణాపాయకరమైనది వాళ్ళు ఏది తిరిగినా కూడా వాళ్ళకి ఏ అపాయము జరగదు. వాళ్ళు విశ్వాసముతో ఇతరుల కొరకు ప్రార్థన చేసినప్పుడు వాళ్ళ చేతులను వారి మీద రోగుల మీద ఉంచి ప్రార్థన చేసినప్పుడు విశ్వసిస్తున్నారు కాబట్టి వాళ్ళు స్వస్థత పొందెదరు. ఇన్ని గొప్ప కార్యాలు యాజక బృందము ద్వారా చేయాలని యేసుక్రీస్తు ప్రభుల వారు తాను చేయవలసిన అంత చేసి ఇప్పుడు మనము విశ్వసించిన ఇదంతా జరుగుతుందని మన వైపుకి ఆశగా చూస్తున్నప్పుడు ప్రియులారా, ఇవన్నీ మనకెలా సాధ్యం అని సైతాను చెప్పిన మోసపు మాటల్ని ఏవమ్మ ఏ విధంగా నమ్మిందో ఈ కాలంలో మనము కూడా అది నా వల్ల సాధ్యం కాదు, దయ్యంలను వెళ్ళగొట్టడం నా వల్ల సాధ్యం కాదు, స్వస్థత పరచడం నా వల్ల సాధ్యం కాదు, మానవులంగా మన వల్ల సాధ్యము కాదు, ఏ మానవుడికి సాధ్యము కాదు, మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడికి మాత్రమే సాధ్యం. మనము విశ్వసించి మన చేతులను పెట్టాలి. స్వస్థత పరిచేది పరిశుద్ధాత్మ దేవుడు, స్వస్థతనిచ్చేది యేసు నామము, స్వస్థతనిచ్చేది పరలోకపు తండ్రి యొక్క ప్రేమ. కానీ వారికి మన చేయి కావాలి, వారికి మనం నమ్మడం కావాలి, వారికి మనం విశ్వసించడం కావాలి, వారికి మనం నోరు తెరిచి పలకడం కావాలి. వాళ్ళకి నేను యాజక బృందము, నాలో ప్రభు నివసిస్తున్నారు, నా ప్రభు నా ద్వారా ఇది చేస్తారు అని నమ్మడం, అది చాలు వాళ్ళకి. కానీ అది కూడా మనము చెయ్యలేక ప్రియులారా, మన వల్ల ఏది సాధ్యం కాదని మనల్ని మనమే బంధనములలో వ్యసనాలలో బంధించుకుంటూ ఉన్నాము. ఇక మనము ఇంకా ఎప్పుడు దీపస్తంభం మీద ఉంచబడిన దీపములాగా ఇతరులకు వెలుగును ఎప్పుడు చూపించగలం? ప్రియులారా, బైబిల్ గ్రంథంలో చూడండి, చాలా సాధారణ ప్రజలు వాళ్ళందరూ ఈ సత్యాన్ని నమ్మారు కాబట్టే వాళ్ళకు బోధింపబడిన సత్య సందేశము వాళ్ళ హృదయాల్లో ధ్యానించుకున్నారు కాబట్టే ఒకవైపు సాధారణ గృహిణి జీవితాలను వాళ్ళు జీవించారు, మరొక వైపుకి మేము యాజక బృందము, యాజకులతో మేము కలిసి పని చేయాలి, మాకు సాధ్యమైనది మేము సత్య సందేశాన్ని బోధించడానికి మేము తోడ్పడాలి అని తమ జీవితాలను వెచ్చించారు కాబట్టే చూడండి, ఆది సంఘములో ఎంతోమంది దేవుని యొక్క వాక్యాన్ని తెలుసుకోగలిగారు. వాళ్ళు శ్రమలు అనుభవించినప్పటికీ, వాళ్ళు రాచి రంపములకి వాళ్ళు ఎదురైనప్పటికీ కూడా తమ విశ్వాసాన్ని వాళ్ళు కోల్పోలేదు. ప్రియులారా, సైతాను మోసపు మాటలకి తమను తాము అప్పగించుకోలేదు. చూడండి, అపోస్తుల కార్యములలో మనం అక్విల్లా ప్రిసిల్లా వారి దంపతులను గురించి చదువుతున్నాం. సాధారణ గృహానికి చెందిన వాళ్ళు, కానీ సత్య సందేశాన్ని బోధించే విషయంలో మాత్రము అపోస్తులైన పౌలుకి వాళ్ళు ఎంతగా తోడ్పడ్డారో. ప్రియులారా, ఒకవైపు ఆయన గొప్పగా దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉన్నప్పుడు, తాము గుడారములను కుట్టే పనివాళ్ళుగా వారు ఉన్నప్పుడు, అదే పరిచారకుడిగా పౌలు కూడా వారితో ఉన్నప్పుడు, మేము ఎక్కువ పని చేస్తాము, మేము ఎక్కువ నీకు సహాయం చేస్తాము, నువ్వు ఎక్కువ సమయాన్ని దేవుని సత్య సందేశాన్ని బోధించడానికి నీవు ఎక్కువ సమయాన్ని అక్కడ గడుపు, నీకు ఫ్రీగా ఉన్నప్పుడు మాత్రమే వచ్చి మాకు సహాయం చేయని. చూడండి, వాళ్ళు చేయగలిగింది వాళ్ళు చేశారు.
అపోస్తులైన పౌలుకి ఎక్కువ సమయాన్ని దేవుని వాక్యాన్ని బోధించడానికి వాళ్ళు తోడ్పడ్డారు. ఏథెన్స్లో వాళ్ళు ఉన్నప్పుడు చూడండి, అపోల్లోని చూశారు. అపోలికి ఉన్న జ్ఞానం తక్కువ, కానీ దేవుడిచ్చిన వాక్చాతుర్యం ప్రకారము అతడు అందరినీ ఎక్కువగా దేవునిలోనికి నడిపించగలుగుతున్నాడని వాళ్ళు గ్రహించిన వెంటనే, అపోల్లో ఎవరో వాళ్ళకి తెలియదు, అయినప్పటికీ వారే అపోల్లో దగ్గరికి వెళ్ళి తమ ఇంటికి ఆహ్వానించి తమకు తెలిసిన ఎక్కువ జ్ఞానాన్ని పౌలు భక్తుని ద్వారా తాము నేర్చుకున్న ఆ సత్య సందేశాన్ని అంత అపోల్లోకి నేర్పించి, చూడండి, అపోల్లోను వివిధ ప్రాంతాలకు పంపించి సత్య సందేశం ప్రకటించబడాలి, అదే తమకు చాలు. తాము ఎక్కువ మంది దగ్గరికి వెళ్ళడం కాదు, ఎవరెవరు దేవుని యొక్క కార్యంలో ఉన్నారో, పరిచర్యలో ఉన్నారో వారికి మేము తోడ్పడతాము అని సాధారణంగా జీవించే అక్విల ప్రిసిల్లాలు తమ యొక్క యాజకత్వాన్ని తాము తెలుసుకున్నారు. మేము దేవుని రూపంలో ఉన్నాము, మేము ఏ పని చేస్తున్నా ముఖ్యం కాదు, కానీ సత్య సందేశాన్ని బోధించే పనిలో మేము ఇతరులకు తోడ్పడుతున్నామా లేదా అది చాలు అని ప్రియులారా తమ శక్తి ఉన్నంత వరకు దేవుని సేవకులకు వాళ్ళు తోడ్పడుతూ వచ్చారు, బలపరుస్తూ వచ్చారు. కాబట్టి సాధారణ గృహిణులైనా కూడా వారి పేర్లు బైబిల్ గ్రంథంలో రాయబడ్డాయి. ఈరోజు వాళ్ళు నీలాగా నాలాగా సాధారణ ప్రజలుగా ఉన్న మనకి తమ జీవితాల ద్వారా మేము ఇంతగా చేయగలిగాము కదా, మీరేం చేయగలుగుతున్నారు అని ఈరోజు మనల్ని అడిగితే మనం ఏం చెప్పబోతున్నాం? మా జీవితాలను మేమే ఈ బంధనాల నుంచి బయటకు తీసుకొని రాలేకపోతున్నాం, ఇక ఇతరులకు, ఇతర పరిచారకులకు మేమెలా సహాయం చేస్తాం అంటామా? లేదా వాళ్ళు సాధారణ ప్రజల వలె మా వలె ఉన్నవాళ్ళు అంతగా చేయగలిగింది మేమెందుకు, మాకు సాధ్యమైన దాంట్లో మేమెందుకు చెయ్యలేము అని నువ్వు ప్రార్థనే చేయగలుగుతూ ఉండవచ్చు. నీ ప్రార్థన ద్వారా దేశంలో కొరకు నువ్వు ప్రార్థన చేయవచ్చేమో, నువ్వు ఉపవాసం బాగా చేయగలవేమో. ఉపవాస ప్రార్థన నుండి మన దేశ నాయకుల కొరకు, దేశ నాయకులు వాళ్ళు సత్యాన్ని తెలుసుకోవడానికి, రక్షణను పొందడానికి నువ్వు ఉపవాస ప్రార్థన చేస్తే మన నాయకులు మారిపోతే మన దేశమే మారిపోతుంది కదా. నువ్వు చక్కగా పాడగలవేమో. మనము దేవుని వాక్యం బోధిస్తున్న సమయంలో దేవుడు నీకు ఇచ్చిన తలాంతులను ఏదేది దేవుడు మనకు అనుగ్రహించాడో వాటన్నిటిని కూడా దేవుని సత్య సందేశాన్ని బోధించడానికి మనం ఉపయోగించగలిగితే ఒక సంఘముగా, ఆది సంఘముతో అపోస్తలులతో సంఘమంతా నిలబడ్డారు కాబట్టి తమకున్నదంతా తీసుకొని వచ్చి వారి పాదముల దగ్గర పెట్టినప్పుడు వాళ్ళందరూ కూడా ఒక కుటుంబంలాగా జీవించారు. కాబట్టి సత్య సందేశము విరివిగా ప్రబలం చెందిందని ఎంతోమంది యేసుప్రభుని రక్షకుడిగా స్వీకరించారని మనం చదువుతున్నాం ప్రియులారా. మరి మన చుట్టూ దేవుడు మనకెన్నో తలాంతులనిచ్చారు, ఎన్నో సదుపాయాలను కూడా దేవుడు మనకిచ్చారు. వాటన్నిటినీ కేవలం మన కోసమే ఉపయోగించుకుంటున్నామా, లేదా నేను కూడా దేవుని చేతిలో ఒక ఆయుధము, ఒక పాత్ర, నేను కూడా యాజక బృందం, నేను కూడా దేవునిచే ఎన్నుకోబడిన ప్రజను, నేను కూడా చీకటిలో ఉన్న వాళ్ళని వెలుగులోనికి నడిపించవలసిన బాధ్యత నా మీద కూడా ఉంది అనే జ్ఞానము ఈరోజు మనం పొందినట్లయితే, కొద్ది సమయాన్ని కేటాయించి దేవుడు ఏ ఏ తలాంతులను, ఏ ఏ కృపను మనకు అనుగ్రహించారో వాటన్నిటిని మనము గుర్తు చేసుకొని తిరిగి వాటన్నిటిని కూడా ఆ దేవుని యొక్క సేవకులతో తోడ్పడడానికి మనం ఉపయోగించగలిగితే జీవగ్రంథంలో అక్విల ప్రిసిల్ల పేర్లు వ్రాయబడినట్లు, బైబిల్ గ్రంథంలో మనలాంటి సాధారణ ప్రజల పేర్లు ఎన్నో వ్రాయబడినట్లు జీవగ్రంథంలో మన పేర్లు వ్రాయబడాలి ప్రియులారా. ఈ లోకంలో మన పేర్లు ఉన్నా లేకున్నా జీవగ్రంథంలో మన పేర్లు లేకపోతే అయ్యో అనర్థం అంటారు ఒకరోజు యేసుప్రభు. కాబట్టి ప్రతిరోజు దేవుడు మనకిచ్చిన సదవకాశములను ఉపయోగించుకుని తీర్పు రోజున యేసుప్రభుకి కుడివైపున ఉండే వాళ్ళలో మన పేర్లు ఉండినట్లుగా మనం ఈరోజు మన జీవితాన్ని ప్రణాళిక వేసుకుందాం ఈ ఉదయకాలంలో. అందుకని కొద్ది సమయాన్ని ప్రత్యేకపరచుకొని మన జీవితాన్ని ఒకసారి పరీక్షించి చూసుకుందాం. అటువంటి కృపను అనుగ్రహించమని ప్రార్థించుకుందాం. నాతో ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధమైన దేవానికి స్తోత్రములు తండ్రి. విశ్వసించిన వారు నీ నామములో గొప్ప గొప్ప కార్యాలు చేస్తారని అయ్యా
మాకు అభిషేకం ఇచ్చావు, ప్రతిజ్ఞనిచ్చావు, మాటనిచ్చావు, వాగ్దానం ఇచ్చావు తండ్రి. మీకు స్తోత్రం. ఆ వాగ్దానాలను చదువుతున్నాం కానీ ప్రభా వాటిని మేము స్వీకరించడానికి, దానికి అవి మా జీవితంలో పని చేయాలంటే మా జీవితాలను, ఈ లోకపు జీవితాలను సమర్పించుకోవడానికి అయ్యా ఎంతో కష్టంగా ఉంటుంది. అక్విల ప్రిస్సిలాలు తమ జీవితాలను ఈ లోకంలో మీ కొరకు సమర్పించారు కాబట్టి ప్రభా బైబిల్ గ్రంథంలో వాళ్ళు చేసిన గొప్ప పరిచర్య ఈరోజు మాకు సవాలుగా నిలబడుతుంది. ప్రభా మీరు మాకు కూడా ఎన్నో తలాంతులను ఇచ్చారు, మాట్లాడే వాక్చాతుర్యమునిచ్చారు, పాటలు పాడడానికి ఇచ్చారు, నాయన పరిచారకులుగా ఉండడానికి ఇచ్చారు, పని చేసే శక్తిని ఇచ్చారు, న్యాయ నిర్ణయములు చేసే కృపనిచ్చారు. ప్రభా దైవుని సేవకులతో నిలబడే కృపను మాకు ఇచ్చారు తండ్రి. వీటన్నిటిని మేము వృధాపరచకుండా నాయన ఆదిమ సంఘంలో వాళ్ళందరూ కలిసి నాయన దేవుని వాక్య పరిచర్య చేసినప్పుడు నాయన వాక్యం విరివిగా ప్రబలింపబడింది అని మేము చదువుతున్నాం. అటువంటి అభిషేకము, అటువంటి రోజులు మరొకసారి నాయన ఈ తరంలో రావడానికి, మా రోజుల్లో రావడానికి కృపను అనుగ్రహించమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ప్రియులారే, ఈరోజు ఈ కొద్ది సమయాన్ని మనం కేటాయించి దేవుడు మనకిచ్చిన ఆ తలాంతులేందో గమనించుదాం. వాటిని ఈరోజు ప్రభు సేవ కొరకు ఉపయోగించుదాం. మరొక నూతన శుభోదయంలో మనం అందరం కలుసుకునే వరకు దివ్యవాణి టీవీని వీక్షిస్తూ ఉందాం. ఇమ్మానుయేలు, దేవుడు మనతో ఉన్నారు.